హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేనైతే ఈరోజు గోకరకాయ కర్రీ చేస్తున్నా. ఇప్పుడైతే వర్షం అయితే ఫుల్ పడ్డది, చూడొచ్చు వెదర్ ఎట్లుందో. బయట మంచిగా ఉంది చల్లగా, కానీ ఈ వెదర్ కూడా మంచిది కాదు. కొంచెం చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. నేనైతే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్, డోంట్ మైండ్ ఏమనుకోకండి, కొంచెం కుదరట్లేదు. సో నేనైతే ఈరోజు గోకరకాయ చిక్కులు తీస్తున్నా. మా పిల్లలు చూడండి హోంవర్క్ చేస్తున్నారు. హాయ్ చెప్పు నాన్న. గోకరకాయలు కానీ, మనకి గోంగూర కానీ, పాలకూరలు కానీ, మెంతి కూర కానీ ఏదైనా కొంచెం ముందు రోజు తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవి తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. గోకరకాయలు తొందరగా ఆన్ ది స్పాట్ తొందరగా కర్రీస్ కట్ చేసి వండేసుకుంటేనే బాగుంటుంది. నాకైతే ఇది ఒకటి టాస్క్ అనిపిస్తుంది, గోకరకాయలు తీసుకోవడము, ఇవన్నీ పాలకూరలు ఏమైనా. సో ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ పిల్లలకి బాయిల్డ్ ఎగ్ పెట్టినా, ప్లస్ ఆమ్లెట్, నేను ఆమ్లెట్ తిన్నా. ఈరోజు గోకరకాయ ఎగ్ చేద్దాం అనుకున్నా, కానీ అది ఈరోజు మొత్తం ఎగ్గే అయిపోతుంది మాకు. సో అందుకే ఇది గోకరకాయ ఎగ్ చేద్దామా, ఏం చేద్దామా, మామూలు నార్మల్ ఎగ్ గ్రేవీ టైప్ లాగా చేసేస్తా. సో మీరు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా వరకు నేను చెప్తున్నా అంటే, పిల్లలను మాత్రం కొట్టకండి అస్సలు. ఎందుకంటే వాళ్ళని కొట్టిన తర్వాత మనం బాధపడేది మాత్రం ఘోరంగా ఉంటుంది. ఆ పెయిన్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. పిల్లల విషయంలో కొడతాం, కుప్పం మీద ఫుల్ కొడతాం, ఎట్లా పడితే అట్లా ఇరగదీసి అంత కొడతాం. తర్వాత బాధపడేది ఎవరంటే అది. మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి. కొంచెం వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నా, సారీ ఏమనుకోకండి. గోకరకాయ ఎగ్ వితౌట్ ఆనియన్స్, సింపుల్ కర్రీ, సూపర్ టేస్ట్, చాలా బాగుంది. కొంచెం కర్డ్ కూడా వేస్తాం, తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్నాం. సో వేడి అన్నము చూడొచ్చు మీరు. కర్రీ ఎక్కువ వండుకుంటే ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకు, క్వాంటిటీ వండడానికి రాదు. ఇప్పుడైతే అబ్బా గోకరకాయ నాకు చాలా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.